చీరబోయిన బబితకు అమ్మేయడం జరిగింది. దానికి సంబంధించిన సేల్ డీడ్ డాక్యుమెంటు మొన్న 21 నవంబరు 2024 21 నవంబరు 2024 దాంతోపాటు ఇంకొక సేల్ డీడ్ కూడా చేసినారు. వీరికి చేసింది చీరబోయిన బబితకు చేసింది 6 గుంటలు అయితే చీరబోయిన సుజాతకు చేసింది ఎకరం 18 గుంటలు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ సేమ్ డే ఈ విధంగా మరి ఒకరి నుంచి ఒకరికి అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా జీపీఏ చేస్తున్నట్టుగా డాక్యుమెంట్ చూపించి చివరాఖరికి ఏముంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 గిరిజనుల భూములు, 2 అసైన్ చేసిన భూములను కొనుగోలు చేయడము అమ్మకాలు చేయడం జరిగింది. 3వది ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన ఇప్పటి ఎమ్మెల్యే గారి పిఏ అండ్ డ్రైవర్ గారి మీద ఈ డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టంగా నేను ఆధారాలతో తీసుకొచ్చాను. దీంట్లో నమ్మకం ఏంటి అంటే వారి ఫోటోలు వారి ఆధార్ కార్డులు కూడా ఈ సేల్ డీడ్లలో చాలా స్పష్టంగా ఈ సేల్ డీడ్లలో ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఇక్కడ రావడం జరిగింది. అంటే భూదందాలకు నాకు సంబంధం లేదని చెప్పుకునే ఐలయ్య గారు ఈరోజు మీరేం సమాధానం చెప్తారు? ముఖ్యంగా గిరిజన భూములను ఏమాత్రం భయం లేకుండా కబ్జాలు చేయడము, ఒకరి పేర్ల మీదకి ఒకరికి డాక్యుమెంట్లు మార్చడము, మరి ఈ విధంగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, దీనికి నువ్వేం సమాధానం చెప్తావని నేను అడుగుతా ఉన్నాను. నీ సమాధానం ఏంది అని అడుగుతా ఉన్నాను. ఇట్లా ఈ విధంగా చాలా ఉన్నాయి. ఒకటి తీసుకొస్తా అని చెప్పినా ఇది రెండోది మీ ముందుకు రావడం. మా భూదందాల ఐలయ్య చేస్తున్న కార్యక్రమాలు ఎందుకు నేను ముందుకు వస్తున్నా అంటే చిన్న విషయానికి చాలా చిన్న విషయాలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కేసు చేసి విచారణకు పిలిపిస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లకు. మరి ఇంత పెద్ద ఎత్తున భూదందాలు చేస్తూ అక్రమాలు చేస్తూ స్వయాన వారు ఎమ్మెల్యే కాకముందు కూడా కాదు, వారు ఎమ్మెల్యే అయినాక సంవత్సరానికి వారి దగ్గర పనిచేస్తున్న పిఏ వారి దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి సుస్పష్టంగా మీ దగ్గర నేను వచ్చినాను. అంటే ఈ విధంగా తప్పులు చేస్తున్న వారి మీద మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏ పని చేసినా బారాకూన్ మాఫా అని అడుగుతున్నా. ఎన్ని హత్యలు చేసినా మాఫైనా, ఎంతమందికి అన్యాయం చేసినా మాఫైనా? మేము దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ పట్టాలన్నీ కూడా మరి ఈ సేల్ డీడ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి